హాయ్! హలో! నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను సేమియా చేస్తున్నాను. అదే పాయసం కూడా అంటారు కదా! సేమియా నేనెలా చేస్తున్నానో ఒకసారి చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టేసుకొని, అందులో నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి. నెయ్యి యాడ్ చేసుకొని 1 కప్ సేమియా కూడా యాడ్ చేసుకున్నాను. అది బాగా కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. రోస్ట్ అయిన దాన్ని ఒక బౌల్‌లోకి తీసి యాడ్ చేసుకోండి. బౌల్‌లోకి యాడ్ చేసుకొని సేమ్ అదే కడాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేయించేసుకుందాం. సేమ్ మళ్ళీ ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అన్నీని. అదే కడాయిలో సేమ్ నేను 1 కప్పున్నర మిల్క్ యాడ్ చేసుకున్నానండి. 1 కప్ సేమియాకి 1 కప్పున్నర మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఆ మిల్క్ కొంచెం బాగా బాయిల్డ్ అయ్యాక అప్పుడు ఇలాచీ కూడా యాడ్ చేసుకుందామండి. బాయిల్డ్ అవుతున్నప్పుడే ఇలాచీ యాడ్ చేసుకోవడం వల్ల అది కొంచెం బాగా బాయిల్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తది. మంచి స్మెల్ కూడా వస్తది. కొంచెం బాయిల్డ్ అయ్యాక ఇందాక పక్కకు తీసుకున్న సేమియా కూడా అందులోనే యాడ్ చేసుకుందాం. వెంటనే కలుపుకోండి. లేదంటే ఉండలుగా కట్టేస్తది. అందులోనే పావు కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను నేనైతే. మీరు షుగర్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను కరెక్ట్‌గా యాడ్ చేసుకున్నాను. అది కొంచెం అలా బాయిల్డ్ అవుతూ ఉంటే కొంచెం ఒక సేమియా కొంచెం ఉడకాలి కదండీ! సో, ఒక 10-15 మినిట్స్ కొంచెం బాయిల్ చేసుకుంటే లాస్ట్‌లో మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసుకున్నాం కదా! అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం బాయిల్డ్ అయ్యాక దించుకుంటే అయిపోయినట్టేనండి. మనం యమ్మీ యమ్మీ టేస్టీ సేమియా రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫుడ్ మైండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.